వారసత్వ రాజకీయాల కాలంలో తమ కుటుంబ సభ్యులని రాజకీయాల్లోకి తీసుకుని రావాలని, తమతో పాటు వారు కూడా ఎదగాలని రాజకీయ నాయకులు భావిస్తూ ఉంటారు. అది తమ్ముడైనా, కొడుకైనా, మరో సమీప బంధువైనా సరే వారు పొలిటికల్ గా సెటిల్ అవ్వాలని కోరుకుంటూ ఉంటారు. ఏ పార్టీ అయినా, ఏ ప్రాంతమైనా అది సహజమే. స్థానిక సంస్థల ఎన్నికలు ముందుకొస్తున్న ఈ క్రమంలో తెలంగాణలో మంత్రి సోదరుడు దుద్దిళ్ల శ్రీధర్ బాబు ఇప్పుడు ఆ పనిలోనే పడ్డారంట. మంత్రిగా తన సొంత నియోజకవర్గం మంథనికి న్యాయం చేయలేకపోతున్నానని ఫీల్ అవుతున్న శ్రీధర్ బాబులో ఆ లోటు తీర్చడానికి తన తమ్ముణ్ణి లోకల్ బాడీ ఎలక్షన్స్ లో బరిలోకి దింపడానికి స్కెచ్ గీస్తున్నారట. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి స్పీకర్గా పనిచేసిన దివంగత దుద్దిళ్ల శ్రీపాదరావు కుమారుడిగా పొలిటికల్ ఎంట్రీ ఇచ్చారు దుద్దిళ్ల శ్రీధర్ బాబు. తండ్రి మరణం తరువాత వారసత్వాన్ని అందిపుచ్చుకుని రాజకీయాల్లోకొచ్చి ప్రస్తుత మంత్రి శ్రీధర్ బాబు సక్సెస్ అయ్యారు. దివంగత వైఎస్ఆర్ ప్రోత్సాహంతో మంత్రి అయిన శ్రీధర్ బాబు ఆ తరువాత కిరణ్ కుమార్ రెడ్డి కేబినెట్ లోనూ మంత్రిగా కొనసాగారు. 2014లో బీఆర్ఎస్ హవాతో ఒక్కసారి పుట్ట మధు చేతిలో ఓటమి చవిచూసిన శ్రీధర్ బాబు ఆ తరువాత 2018లో మళ్లీ మంథని ఎమ్మెల్యేగా ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ఒకే ఒక్క కాంగ్రెస్ ఎమ్మెల్యేగా గెలిచి బీఆర్ఎస్ పాలనలోనూ ఎదురీదారు. అప్పట్లో ఎంతమంది పార్టీ మారినా శ్రీధర్ బాబుకు ఆ అవకాశాలొచ్చినా కేసీఆర్ కుటుంబంతో వ్యక్తిగత సాన్నిహిత్యమున్న కాంగ్రెస్ ని అంటిపెట్టుకుని ఉండి జిల్లాలో ఒంటరి పోరాటం చేశారు. ఇప్పుడు అదే శ్రీధర్ బాబు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తరువాతి స్థానంలో చక్రం తిప్పుతోన్న కాంగ్రెస్ నేతల్లో ఒకరిగా ఫోకస్ అవుతున్నారు. అదలా ఉంటే రాష్ట్రంలో కీలక బాధ్యతలు పోషిస్తోన్న క్రమంలో తన నియోజకవర్గాన్ని సరిగా చూసుకోలేకపోతున్నానని, కావాల్సినంత సమయం కేటాయించలేకపోతున్నానని ఒకంత బాధ కూడా శ్రీధర్ బాబులో ఉందట. ఈ క్రమంలో ఆయన అనుచరులు శ్రీధర్ బాబు ముందు ఆయన తమ్ముడు శ్రీనుబాబు పేరును ఉంచి స్థానిక సంస్థల్లో బరిలోకి దింపాలని సూచిస్తున్నారట. మంత్రి కూడా ఆ దిశగా ప్లాన్ చేస్తున్నట్టు ప్రచారం ఊపందుకుంది. ఇప్పటికీ పీసీసీ ప్రధాన కార్యదర్శి పదవి దక్కించుకున్న శ్రీనుబాబును జెడ్పీటీసీ ఎన్నికల్లో బరిలో దింపాలన్నది శ్రీధర్ బాబు ముఖ్య అనుచరుల ఆలోచనగా తెలుస్తోంది. గత ఎన్నికల్లో పెద్దపల్లి జిల్లా ప్రజా పరిషత్ పీఠం బేసిక్ జనరల్ అయినందున ఈసారి జనరల్ అయ్యే అవకాశాలు ఉన్నట్టు తెలుస్తోంది. ఈ క్రమంలో జెడ్పీ చైర్మన్ హోదాలో శ్రీనుబాబును కూర్చోబెట్టేందుకు దుద్దిళ్ల ఫ్యామిలీ అభిగణం ఉవ్విళ్లూరుతోందట. అదే సమయంలో గత జెడ్పీ చైర్మన్ గా చేసిన మాజీ ఎమ్మెల్యే పుట్ట మధుకు ధీటైన ప్రత్యర్థిగా కూడా శ్రీనుబాబు అవుతారని శ్రీధర్ బాబు అనుచరులు ధీమా వ్యక్తం చేస్తున్నారట. పైగా శ్రీధర్ బాబుకు ఎంత ఫాలోయింగ్ ఉందో ఆయన తమ్ముడిగా శ్రీనుబాబుకి అంతే ఫాలోయింగ్ ఉండడంతో శ్రీనుబాబును ప్రత్యక్ష క్రియాశీల రాజకీయాల్లోకి తీసుకురావటానికి ఇంతకంటే మంచి తరుణం ఉండదనే ఒత్తిడి శ్రీధర్ బాబుపై పెరుగుతుందిట. అందులో భాగంగానే మంథని, రామగిరి, కమాన్పూర్, ముత్తారం ఈ మండలాల్లో ఏదో ఒక మండలం జనరల్ అయ్యే అవకాశాలున్న క్రమంలో ఏదో ఒక మండలం నుంచి శ్రీనుబాబును జెడ్పీటీసీగా బరిలోకి దింపే యత్నాలు గట్టిగానే జరుగుతున్నట్టు తెలుస్తోంది. రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలో ఉండటం, శ్రీధర్ బాబు కీలకంగా మారటంతో అన్నీ కలిసి వస్తే శ్రీనుబాబు జెడ్పీ చైర్మన్ అయ్యే అవకాశాలుంటాయనే నమ్మకం శ్రీధర్ బాబు అనుచరుల్లో మెండుగా కనిపిస్తోంది. మరోవైపు అన్న మంత్రిగా ఉన్నప్పుడు తమ్ముడే జెడ్పీ చైర్మన్ అయితే అభివృద్ధికి ఢోకా ఉండదనే భావన వ్యక్తమవుతోంది. మరోవైపు రాష్ట్ర రాజకీయాల్లో అన్న శ్రీధర్ బాబు బిజీగా గడిపిన సోదరుడిగా శ్రీనుబాబు మంథని నియోజకవర్గ రాజకీయాలతో పాటు జిల్లా రాజకీయాలను చూసుకుంటారని వారు భావిస్తున్నారు. ఒకవేళ అదే జరిగితే ఈ స్థానిక సంస్థల ఎన్నికలతో దివంగత శ్రీపాదరావు మరో వారసుడు రాజకీయ తెరపై మెరవటం ఖాయంగా కనిపిస్తోంది.